హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 వెలుగు లైఫ్ లైట్ తీసుకో గురు ఎపిసోడ్ 3. నాకు బాగా ఇష్టమైన ఎపిసోడ్ ఇది, పెళ్ళి. దీని గురించి కొంచెం లెంగ్దీగా మాట్లాడుకుందాం. పెళ్ళి, అసలు పెళ్ళి అనేది ఎందుకు సృష్టించారు? ఆది మానవులకి పెళ్ళి ఉందా? లేదు. కానీ పెళ్ళి అనే దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? పిల్లోడు పుట్టంగానే కెరియర్ గురించి, సెటిల్మెంట్ గురించితో పాటు పెళ్లి గురించి కూడా ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ పెళ్ళి అనేది డిపెండెన్సీ అనమాట. ఒకప్పుడు పెళ్ళి ఎందుకు చేసేవాళ్ళు అంటే, వాడు గాలి తిరుగుతున్నాడు, వాడిని సెట్ చేద్దామని చెప్పి పెళ్ళి అనే బాధ్యతను ఎత్తి మీద పెడితే సెట్ అయిపోతాడని చెప్పి పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇద్దరికీ బాధ్యత ఉంది. అమ్మాయి సంపాదిస్తుంది, అబ్బాయి సంపాదిస్తున్నాడు. కాకపోతే ఎవరి ఇండివిజువల్ ఫీలింగ్స్ వాళ్ళకి అయిపోయినాయి. ఒకప్పుడు అంటే అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ లేదు, ఇంటి వరకే పరిమితం చేసేవాళ్ళు. వంట, ఇల్లు చూసుకోవడం, హౌస్ మేకింగే వాళ్ళ పని ఉండేది. బట్ హౌస్ మేకింగ్ కోసమే అమ్మాయిలు లేరు కదా. కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అనేవాళ్ళు సమానం అయిపోయారు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఈ మధ్య డైవర్స్ రేట్ ఎక్కువగా పెరగటం కూడా అదే కారణం. హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి అమెజాన్ CEO దాకా అందరిది విడాకుల పర్వమే. చాలామంది ఏమనుకుంటారంటే, మ్యారేజ్ సెట్ అయ్యేటప్పుడే ఆస్తులు ఏంటి, వాళ్ళకి ఆస్తి ఎంత, వీళ్ళకి ఆస్తి ఎంత అని డిసైడ్ చేసి డబ్బులు బాగా ఉంటే వీళ్ళు బాగుంటుంది ఫ్యూచర్ అనుకునే అమాయకులుగా పేరెంట్స్ ఉంటున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయిందన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా, హృతిక్ రోషన్ దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా విడాకులు అనేది కామన్ అయిపోతుంది. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు, ఇక్కడ ఇండిపెండెన్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఆస్తులు ఉంటే మనోళ్ళు బాగుంటారు అనుకునేది పాత పద్ధతి, ఇప్పుడు అది లేదు. అయినా అసలు ఈ పెళ్ళిళ్ళంతా ఎలా సెట్ చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వాళ్ళమ్మ నాన్న చూస్తారు. వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు చూసుకుంటారు. మనకు సమంగా ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయంటే కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడిస్తారు. దీంట్లో అసలు పెళ్ళి ఎక్కడ ఉంది? మొత్తం బిజినెస్సే కదా. ఈడేస్తే అంతా ఆడేస్తే అంతా చూసుకొని సెట్ అవుతారు. అసలు ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి, ప్రతి ఇంటికి వాళ్ళ సైకలాజికల్ కాస్మిక్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. ప్రతి ఇల్లు ఒకేలా ఉండదు, ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కటి. వాళ్ళ పద్ధతిలో నుంచి వీళ్ళ పద్ధతిలోకి రావడానికి టైం పడుతుంది. కానీ ఆ టైం ఈ మధ్యకాలంలో మనం ఇవ్వట్లేదు. ఒకప్పుడు అంటే ఆడవాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు. అడ్జస్ట్ అవ్వాలని రూల్ కూడా లేదు. కాబట్టి ఈ మ్యారేజ్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఆస్తులు చూసి సెట్ చేస్తారు, వీళ్ళిద్దరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా పెళ్లి చేసేస్తారు. దీంట్లో మేజర్ పార్ట్ క్యాస్ట్ ప్లే చేస్తుంది. క్యాస్ట్ బేస్డ్ మ్యారేజెస్ ఇంకా చాలా జరుగుతున్నాయి. డౌరీ బేస్డ్ మ్యారేజ్ చాలా జరుగుతున్నాయి. కట్నం ఇప్పటికీ చాలా రేర్, కామన్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే కట్నం తీసుకోవాలి అనే మైండ్ సెట్ ఇంకా చాలామందికి ఉంది. దాంట్లో పెళ్ళి అనే మ్యాజిక్ అసలు లేదు. ఇలా సెట్ చేసి చాలా ఖర్చు పెట్టి పెళ్ళి చేస్తారు. అసలు వాళ్ళిద్దరికి ఇష్టం ఉందో లేదో కూడా కనుక్కోరు. పెళ్ళికి ఆడెవడో సంబంధం లేని ఊరు చివరి చుట్టం గొట్టం ఆడెవడో కూడా మనకు తెలియదు, ఎవడెవడో పిలుస్తారు. కొన్ని వేల మంది వస్తారు పెళ్ళికి. వచ్చిన పెద్దోడు వెళ్ళకపోతే బాగోదు, లేదంటే భోజనం చేసి వెళ్ళిపోదాం, లేదంటే మన పెళ్ళికి వచ్చేటప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదని ఎదవ లాజిక్లు తప్పితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఆశీర్వదిద్దాం అని ఎవ్వడూ రావట్లేదు పెళ్ళికి. వచ్చినోడు ముందు ఫుడ్ ఎక్కడా అని చూసుకుంటాడు, ఆ ట్రైన్ టైం ఆడు చూసుకొని తినేసి వెళ్ళిపోతాడు. ఒక పెళ్ళికి 2000 మంది వస్తారు. 2000 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. మేము చాలా గ్రాండ్గా 50 లక్షలు పెట్టి, ₹1 కోటి పెట్టి పెళ్లి చేసామంటారు. కానీ జెన్యున్గా వాళ్ళిద్దరికి సమస్య వస్తే ఈ 2000 మందిలో ఎవడైనా వస్తాడా? ఎవడు రాడు. కాబట్టి పెళ్లి చేసేటప్పుడు ఎంతమందిని పిలిచామని కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్ళి అవుతుంటే చుట్టుపక్కల ఎంతమంది ఆనందంగా ఉంటారనేది ఇంపార్టెంట్. వాళ్ళమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, అటు సైడో 10 మంది, ఇటు సైడో 10 మంది. మన లైఫ్ మొత్తంలో తీసుకుంటే మనం రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు 5-6 కన్నా ఉండరు. మనకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకుంటే 100 మంది కన్నా ఎక్కువ ఉండరు. ఆ 100 మందిలో మనం రెగ్యులర్గా కలిసేది 10 మందిని కూడా కలవం. మనం రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉన్న మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళు 5 కన్నా ఎక్కువ ఉండరు. కాబట్టి మనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళు పెళ్ళిలో ఉంటే సరిపోద్దని నా ఫీలింగ్. 2000 మంది వస్తే ఏంటి, 3000 మంది వస్తే ఏంటి, అమ్మాయి అబ్బాయికి కరెక్ట్గా సెట్ అవ్వకపోతే. కాబట్టి ఈ పెళ్ళి అనే సిస్టమ్ని ఇలా ఎప్పటి నుంచో సెట్ చేసి పెట్టారు. నవేడేస్ డైవర్స్ అయిపోతే అమ్మో డైవర్స్ అయిపోద్ది, సమాజం ఏమనుకుంటుందో అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. ముందు మన అమ్మాయో మన అబ్బాయో మనకి ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏదైనా చెప్తుంటే వినండి. కలిసి ఉండాలి, పెళ్ళి అయిపోయింది, సచ్చినట్టు కలిసి ఉండాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టమాకండి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే పెళ్ళిళ్ళలో డైవర్స్ రేట్ ఇండియాలో పెరగడానికి ముఖ్య కారణం ఎందుకంటే చాలా మారుతున్నారు, ఇంకా మారాలి. కాబట్టి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కాదు, మనం హెవెన్లా క్రియేట్ చేసుకోవాలి.
ఒక ఇద్దరికి సెట్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పెద్దోళ్ళు చూశారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సెటిల్ అయిపోదామని పెళ్లి చేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. పెళ్ళి అనేది చాలా పెద్ద ఘట్టం, కాకపోతే దాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మీ సోల్మేట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయండి. సోల్మేట్ రాకపోతే సింగిల్గా ఉండు గురు, హ్యాపీగా ఎంజాయ్ చేయి, లైఫ్ని లైట్ తీసుకో గురు.